friends, welcome back to APGH All in One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 25 గుజరాత్ టైటన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ఆఖరి బాల్ వరకు అయితే ఉత్కంఠ నెలకొంది. కలకత్తా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో ఈ సీజన్లో ఏ మ్యాచ్లో కూడా ఇంతవరకు గెలుపొందలేదు. అలాగే ఈ మ్యాచ్లో కూడా ఆఖరి బాల్ వరకు పోరాడి ఓడారు. గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. గుజరాత్ టైటన్స్ హోమ్ క్రౌడ్ ముందు కలకత్తా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఖాతా తెరవగలుగుతారా? గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే వారి టీంలతో సిద్ధం. ముఖాముఖి మ్యాచ్ల్లో గుజరాత్ టైటన్స్ రికార్డుల పరంగా ఆధిక్యంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో అద్భుతం జరిగితేనే కలకత్తా నైట్ రైడర్స్ కి విజయ అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పాయింట్ల పట్టికలో చూసినట్లయితే గుజరాత్ టైటన్స్ స్థానం 6గా ఉంది. కలకత్తా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఈ సీజన్లో గెలుపును అందుకోలేదు కాబట్టి 10వ స్థానం ఆఖరి ప్లేస్లో మాత్రమే కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లో ఒక మార్పుతోటి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లో మార్పులు ఏమి చేయకుండా ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. కలకత్తా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ మొదట ఎంచుకోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి అజింక్య రహానే, కెప్టెన్ టీమ్ సైఫర్ట్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లోకి వచ్చారు. గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ అజింక్య రహానే రన్స్ ఏమీ చేయకుండానే 0 బాల్ మాత్రమే ఆడి ఖాతా తెరవకుండానే డకౌట్ గా రబాడా క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మొదటి ఓవర్లోనే. ఈ విధంగా క్రీజ్లోకి అంకుష్ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్, 1 వికెట్. రెండో ఓవర్ బౌలింగ్ రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అంకుష్ రఘువంశీ కూడా 8 రన్స్ వరకు చేయగలిగి 4 బాల్స్ ఆడి కీపర్ బట్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి క్యామరిన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ విధంగా 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ మాత్రమే చేసి 2 ముఖ్యమైన వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ రబాడా టీమ్ సెఫర్ట్ 19 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ కి ఫిలిప్స్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ మాత్రం చేయగలిగి 3 ప్రధానమైన వికెట్లను కలకత్తా నైట్ రైడర్స్ కోల్పోవడం జరిగింది. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ క్రీజ్ లో పావెల్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 36 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ రబాడా 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడ పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ కేవలం 6గా మాత్రమే ఉంది. ముఖ్యమైన 3 వికెట్లను కోల్పోయారు కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ పరంగా. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఆధిపత్యం చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా పవర్ ప్లేలో చూపించే ఆధిపత్యాన్ని బట్టి మ్యాచ్ నిర్ణయం అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ ద్వారా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ ని అదుపు చేశారని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అశోక్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8గా ఉంది. కొంతవరకు రన్ రేట్ పరంగా బాగున్నా కూడా వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ అశోక్ గ్రీన్ పావెల్ పరుగుల భాగస్వామ్యం 53 రన్స్ 42 బాల్స్ కి. కొంతవరకు వీరు క్రీజులు నిలదొక్కుని కొంతవరకు భాగస్వామ్యం పరంగా 53 రన్స్ అయితే పూర్తి చేస్తున్నారు 42 బాల్స్ కి. కెమెరన్ గ్రీన్ అలాగే పావెల్ భాగస్వామ్యం బాగుంది అనిపించింది. ఈ లోపే రామన్ పావెల్ 27 రన్స్ వరకు చేయగలిగి 20 బాల్స్ కి మహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 4 వికెట్లను కలకత్తా నైట్ రైడర్స్ కోల్పోవడం జరిగింది. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 87 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ క్రీజులోకి అంకుల్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 103 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అశోక్ కెమెరన్ గ్రీన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకోగలిగారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ల్లో కెమెరన్ గ్రీన్ ఇప్పుడే మొదటి అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. 51 రన్స్ 4 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. వరుసగా వికెట్లు పడిపోతున్నా కూడా తన క్రీజులో నిలదొక్కుని అర్ధ సెంచరీ వరకు చేసుకోగలిగారు. బాగుంది బ్యాటింగ్. 13వ ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 122 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ అంకుల్ రాయ్ గ్రీన్ పరుగుల భాగస్వామ్యం 51 రన్స్ 18 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. దీనిలో ఎక్కువగా గ్రీన్ తన బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ అయితే చేయగలిగారు. అంకుల్ రాయ్ కేవలం 8 రన్స్ చేయగా గ్రీన్ బ్యాట్ నుంచి 43 రన్స్ వరకు చేయగలిగారు. ఈ విధంగా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ అంకుల్ రాయ్ 9 రన్స్ వరకు చేయగలిగి 7 రన్ బాల్స్ కి కీపర్ బట్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 5వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. రింకు సింగ్ క్రీజ్ లోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 148 రన్స్ 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ రబాడా రింకు సింగ్ కూడా 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ మాత్రం ఆడి కీపర్ బట్లర్ క్యాచ్ గా వెనుదిరిగారు. క్రీజ్లోకి రమణ్ దీప్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 157 రన్స్ 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా రింకు సింగ్ క్యాచ్ పట్టడంతో బట్లర్ కి అంకుల్ రాయ్ క్యాచ్ బట్లర్ పట్టడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరు క్యాచ్లతోటి 300కి పైగా క్యాచ్లు పట్టినట్టుగా T20 మ్యాచ్ల్లో ఒక రికార్డ్ అయితే నెలకొల్పుకోగలిగారు కీపర్ బట్లర్. ఇలా అద్భుతమైన కీపింగ్ అయితే చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అంకుల్ రాయ్ అలాగే రింకు సింగ్ వెంటనే అవుట్ అవడంతో క్రీజ్లోకి రౌండ్ దీప్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ విధంగా 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 157 రన్స్ 6 వికెట్లు. వెంటనే వికెట్లు అయితే కోల్పోతూనే ఉన్నారు కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ పరంగా. 17వ ఓవర్ బౌలింగ్ అశోక్ రమణ్ దీప్ 17 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ ఆడి మహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి సునీల్ నరీన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో దాదాపు విఫలమైనట్లుగానే చెప్పుకోవచ్చు. కొంతవరకు కెమెరన్ గ్రీన్ క్రీజ్లో నిలబడి కొంతవరకు రన్స్ చేస్తున్నా కూడా తనకి ఫేసింగ్ ఎక్కువగా రాకుండా ఆఖరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరన్ గ్రీన్ ఒక్కడే క్రీజ్లో నిలబడి రన్స్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆపోజిట్ లో వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా కొద్ది మాత్రం రన్స్ చేసి కొద్ది బాల్స్ మాత్రమే ఆడి అవుట్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా సమయానుకూలంగా కెమెరన్ గ్రీన్ కి బ్యాటింగ్ చేయడానికి అవకాశం రాలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ 18వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ సునీల్ నరీన్ కూడా రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా 5 బాల్స్ ఆడి ఫిలిప్స్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. చివరి 16 బాల్స్ గాను చూసినట్లయితే 18 రన్స్ మాత్రమే వచ్చి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలర్స్ అదుపు చేశారని చెప్పుకోవాలి. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 172 రన్స్ 8 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కార్తిక్ త్యాగి 6 రన్స్ మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి ప్రసిద్ధ్ ద్వారా రన్అట్ గా అవుట్ వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి వైభవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 174 రన్స్ 9 వికెట్లను కోల్పోవడం జరిగింది కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా. 20 ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ కెమెరన్ గ్రీన్ ఆఖరి బాల్ కి బట్లర్ కీపర్ క్యాచ్ పట్టుగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా
క్యామరన్ గ్రీన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. 79 రన్స్ వరకు చేయగలిగారు 55 బాల్స్ కి. అద్భుతమైన పోరాట పటిమ చూపించారు. కానీ ఆఖరి ఓవర్స్ లో క్యామరన్ గ్రీన్ కి ఎక్కువగా బ్యాటింగ్ ఫేసింగ్ రాకుండా చాలా వరకు జీటీ బౌలర్స్ అదుపు చేశారని చెప్పుకోవాలి. మిగతా బ్యాటర్స్ అందరూ కూడా వచ్చినట్టుగా వెంటనే అవుట్ అయిపోతూనే ఉన్నారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ మాత్రమే చేయగలిగి పూర్తిగా 10 వికెట్లను కోల్పోయి ఆల్అౌట్ గా అయ్యారు. క్యామరన్ గ్రీన్ బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతమైన చెప్పుకోవాలి. 79 రన్స్ వరకు చేయగలిగారు. అలాగే పావెల్ 27 రన్స్ 20 బాల్స్ చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 14 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా చూసినట్లయితే రబాడా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో 3 వికెట్లను తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అశోక్ 2 వికెట్లు, రషీద్ ప్రసిద్ధ్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 5 రన్స్ వద్ద మొదటి వికెట్, 21 వద్ద 32, 87, 147, 148, 165, 166గా 173, 180గా వికెట్లను ఈ విధంగా కోల్పోతూ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ చేయగలిగి మొత్తం ఆల్అౌట్ గా వెనుకగాల్సి వచ్చింది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా అంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించలేకపోయారు. కేవలం క్యామరన్ గ్రీన్ ఒక్కడు మాత్రమే దాదాపు 80 రన్స్ వరకు చేయగలిగారు. మిగతా బ్యాటర్స్ ఎవరు పెద్దగా రాణించలేదని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లో ఆఖరి ఓవర్స్ లో చాలా బాగా బ్యాటర్స్ కట్టడి చేసేవారని చెప్పుకోవాలి. కనీసం ఇంకొక 30-40 రన్స్ ఎక్కువగా టార్గెట్ ఇచ్చినట్లయితే పోరాటానికి బాగుండేది, డిఫెండింగ్ చేసుకోవడానికి బాగుండేది అనిపించింది. కానీ అంత 180 వరకు మాత్రమే గుజరాత్ టైటన్స్ బౌలర్లు కట్టడి చేశారని చెప్పుకోవాలి. ఎక్కువ రన్స్ ఇవ్వకుండా బ్యాటర్స్ ని కట్టడి బాగా చేశారు. వికెట్లు కూడా తీయగలిగారు. ఈ విధంగా సూపర్ బౌలింగ్ ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్ టార్గెట్ 181 చేదనగా ఓపెనర్స్ గా క్రీజులోకి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి రావడం జరిగింది. ఈ విధంగా 181 టార్గెట్ అనేది గుజరాత్ టైటన్స్ ఉన్న ఫామ్ కి పెద్ద కష్టమైన టార్గెట్ అయితే కాదు. ఈ విధంగా బ్యాటింగ్ అయితే మొదలైంది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ అయితే వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ అయితే చేయగలిగారు. 3వ ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ చేయగలిగారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. 4వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్. ఈ విధంగా కొంతవరకు సునీల్ నరేన్ బౌలింగ్ లో కొంతవరకు గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ కట్టడి చేశారని చెప్పుకోవాలి. 5వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 5 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 57 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ సాయి సుదర్శన్ 22 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ కి కార్తిక్ త్యాగి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి వికెట్ ను గుజరాత్ టైటన్స్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 71 రన్స్ ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 12 దగ్గరగా ఉంది. మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. ఇక్కడ స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయి 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ ఒక వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 95 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి జాస్ బట్లర్ 25 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి క్యామరన్ గ్రీన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ఈ విధంగా 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ చేయగలిగి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 9.9గా ఉంది. రన్ రేటు చాలా మంచి రన్ రేట్ అయితే చేయగలిగారు. 11వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకోగలిగారు. ఇక్కడికి 50 రన్స్ పూర్తి అయ్యేటప్పటికి 27 బాల్స్ ఆడి అర్ధ సెంచరీ విజయవంతంగా పూర్తి చేసుకోగలిగారు. దాదాపు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా చేస్తూ అలాగే గేమ్ ప్లానింగ్ పరంగా అన్ని విభాగాలుగా మంచి ఆలోచనతోటి ఆపోజిట్ టీమ్ ని కట్టడి చేస్తూ తన బ్యాటింగ్ ప్రదర్శన కూడా దాదాపు ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో కొంత పరుగులను రాబట్టే విధంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడుతున్నారని చెప్పుకోవాలి. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 119 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 123 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి ఇక్కడికి 42 బాల్స్ మిగిలి ఉండగా 58 రన్స్ మాత్రమే కావాలి. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం ఇక్కడ దాదాపు చేయాల్సిన విధ్వంసం అంతా ఇప్పటికే జరిగిపోయిందని చెప్పుకోవాలి. 42 బాల్స్ 58 రన్స్ కావాలి. 14వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ చేయగలిగారు. 2 వికెట్లను కోల్పోయి 15వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ 13 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి కార్తిక్ త్యాగి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 144 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అంకుల్ 30 బాల్స్ కి 37 రన్స్ కావాలి. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం ఈజీ టార్గెట్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 24 బాల్స్ కి 32 రన్స్ మాత్రమే కావాలి. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం శుభ్మన్ గిల్ 81 రన్స్ వరకు చేయగలిగి 46 బాల్స్ కి సూపర్ బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నట్లుగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా శుభ్మన్ గిల్ 86 రన్స్ వరకు చేయగలిగి 50 బాల్స్ కి క్యామరన్ గ్రీన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి తెవాడియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ కి 23 రన్స్ మాత్రమే కావాలి. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం 18వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 4 వికెట్లు. 12 బాల్స్ మిగిలి ఉండగా 11 రన్స్ మాత్రమే కావాలి. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం 19వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 176 రన్స్ 4 వికెట్లు. 6 బాల్స్ కి ఆఖరి ఓవర్ కి 5 రన్స్ మాత్రమే కావాలి. గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం 20వ ఓవర్ బౌలింగ్ రమణదీప్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిలిప్స్ 19 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ కి రింగు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి షారుఖ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం జరిగింది రైట్ హ్యాండ్ బ్యాటర్. ఇక్కడికి 5 బాల్స్ కి 4 రన్స్ మాత్రమే కావాలి. 19.4 ఓవర్లకి 181 టార్గెట్ అయితే ఛేదించి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. టార్గెట్ అయితే ఛేదించారు విజయవంతంగా. 5 వికెట్ల తేడాతోటి గుజరాత్ టైటన్స్ గెలిచారు. కలకత్తా నైట్ రైడర్స్ చాలా వరకు పోరాడారు కానీ ఈ మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 86 రన్స్ 50 బాల్స్ కి సూపర్ బ్యాటింగ్ చేయగా బట్లర్ 25 రన్స్ 15 బాల్స్ కి సాయి సుదర్శన్ 22 రన్స్ 16 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రమణదీప్ వైభవ్ నరేన్ 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 57 వద్ద మొదటి వికెట్ 95, 141, 158, 177గా 19.4 ఓవర్లలో 181 టార్గెట్ అయితే ఛేదించారు. కేవలం 2 బాల్స్ మిగిలి ఉండగా 5 వికెట్లను కోల్పోయి టార్గెట్ అయితే ఛేదించడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. అలాగే కలకత్తా నైట్ రైడర్స్ కూడా చాలా అద్భుతంగా ఆఖరి బాల్ వరకు పోరాడారు కానీ విజయాన్ని అయితే చేరుకోలేకపోయారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ 4వ స్థానంలోకి చేరారు. కలకత్తా నైట్ రైడర్స్ మళ్ళీ ఓటమితోటి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే కొనసాగుతున్నారు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైక్ రేటు, బెస్ట్ 4లు, బెస్ట్ 6లు ఈ విధంగా ఎక్కువగా ఈ సీజన్ లో రన్స్ చేసినందుకు గాను సూపర్ బ్యాటుగా, సూపర్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ కూడా అందుకోవడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా శుభ్మన్ గిల్ అందుకున్నారు. ఈ విధంగా
శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ద్వారా 86 రన్స్ వరకు చేయగలిగి 50 బాల్స్కి అద్భుతంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తన టీంను గెలిపించుకోగలిగారు. ఈ విధంగా టాటా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఈ సీజన్లో 25 మ్యాచ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత రాబోయే మ్యాచ్లకు సంబంధించి ఇప్పుడు మ్యాచ్లు జరిగే విధానాన్ని బట్టి అప్డేట్ అయితే అందిస్తుంటాను. శని ఆదివారాల్లో ప్రతి వీకెండ్కి సంబంధించి శని ఆదివారాల్లో మధ్యాహ్నం మ్యాచ్, ఈవినింగ్ మ్యాచ్ ఇలా 2 మ్యాచ్లు అయితే జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక మ్యాచ్ అయితే జరుగుతుంటుంది. ఇది వీడియో.